రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్త్డే పార్టీ ఈ విధంగా కూడా చేసుకోవచ్చా అనే విధంగా ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ పైన విజువల్స్ అయితే చూడొచ్చు. అయితే ముఖ్యంగా గవర్నమెంట్ వెహికల్స్ ని ఈ విధంగా వాడుకోవడం అస్సలు సరైన సమయం కాదు, అసలు ఈ విధంగా వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి తీవ్రమైన దుమారం రెచ్చగొడుతోంది. అయితే ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక డిఎస్పీకి సంబంధించిన భార్య బర్త్డే సెలబ్రేషన్స్ గా గుర్తించారు. అయితే మొత్తం చూస్తున్నారు కదా, దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. అయితే డిఎస్పీ భార్య ఎవరైతే ఉన్నారో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే వేరే విధంగా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా గవర్నమెంట్ వెహికల్స్ పైన ఎక్కి అంతేకాకుండా ఏదైతే స్నో ఉంటుందో దాంతోపాటు ఫ్రంట్ గ్లాస్ పైన బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేసుకుంటూ దట్టు రన్నింగ్ కార్ అంటే కార్ రన్ చేస్తుండగా తనతో పాటు లేడీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ టాప్లో నించోవడం కావచ్చు, డోర్స్ అలా ఓపెన్ చేసి అలా వెళ్ళే తీరు పైన నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనేసరికి ఎలా పడితే అలా చేసుకోవచ్చా, ముఖ్యంగా గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సొంత స్వలాభాల కోసం వాడుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే వాళ్ళ యొక్క పర్సనల్కి ఏ విధంగా కూడా గవర్నమెంట్ వెహికల్స్ అన్నవి యూజ్ చేసుకోకూడదు. మరి మీ బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా ఈ విధంగా వెహికల్స్ని యూజ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నెటిజన్స్ తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి మనం స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా డిఎస్పీ భార్య బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో మనం చూడొచ్చు. కార్ గ్లాస్ పైన ఈ స్నో ఏదైతే ఉంటుందో దాంతో ఆమెకి సంబంధించిన బర్త్డే విషెస్, అంటే తనకి ఇప్పుడు ఈ బర్త్డేకి ఎన్ని ఇయర్స్ వస్తాయి అని చెప్పి కూడా నెంబర్స్ని తను ఆ గ్లాస్ పైన రాయడం కావచ్చు. అండ్ తనతో పాటు ఉన్న గర్ల్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదే వెహికల్లోని ఎక్కడం, డోర్స్ అన్ని కూడా ఫ్రంట్ డోర్స్ లేకపోతే బ్యాక్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి అలాగా వెళ్ళడం, ఓపెన్ టాప్లో నించొని వెళ్ళడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళే ఈ విధంగా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి మీరు ఏం చెప్తారు? ఆదర్శంగా ఉండాల్సిన పొజిషన్లో ఉన్న మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తే, అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోకపోతే బయట ఉన్న వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అని చెప్పి కూడా తీవ్రమైన నెగిటివ్ కమెంట్స్తో మొత్తం కూడా ఈ వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ సయ్యద్, అయితే ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇటు నెటిజన్స్ అందరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వెహికల్స్ మీద ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి, అండ్ ముఖ్యంగా ప్రవర్తించిన తర్వాత ఈ వీడియోస్ వైరల్ అవుతున్నా ఇంకా డిఎస్పీ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సయ్యద్? భార్య అయితే వీళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు సొసైటీలో కూడా అలాంటిది బాధ్యత మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేసినట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే డిఎస్పీ భార్య తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె ప్రభుత్వ వాహనం బ్యానెట్ పైన కూర్చొని కేక్ కట్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. సో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది కూడా ప్రభుత్వ వెహికల్ అంటే ఒక వెహికల్ అయితే ఉందో అది గవర్నమెంట్ కి సంబంధించిన వెహికల్, వాళ్ళు వాడే ఫ్యూయల్ కూడా ట్యాక్స్ పేయర్స్ డబ్బులతో కూడా దాంట్లో ఫ్యూయల్ నింపుకొని తిరుగుతుంటారు. అలాంటిది తమ సొంత పార్టీల కోసం, తమ సొంత సంతోషాల కోసం ఇలాంటిది ఒక గవర్నమెంట్ వెహికల్ వాడడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లోని జంగీర్ చంపా జిల్లాలో డిఎస్పీ తస్లీం ఆరిఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం ప్రజెంట్ అయితే వివాదాస్పదంగా మారింది. అయితే ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా పోలీస్ శాఖకు చెందిన వాహనం బ్యానెట్ పైన కూర్చొని కేక్ కట్ చేసింది. అయితే ఇక కేక్ కట్టింగ్ సందర్భంగా స్నో స్ప్రేతో వాహనం అద్దం పైన 32 అనే నంబర్ రాసింది. ఆ తర్వాత డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి ఆ వైపర్ తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్ళీ 33 అని రాస్తున్న దృశ్యాలు కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కారు బ్యానెట్ పై కేక్ అదేవిధంగా అక్కడ మనకు బొకే కూడా కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రీల్ వీడియోను కూడా ఆవిడ ఒక రిసార్ట్ లో చిత్రీకరించినట్లు కూడా సమాచారం. ఇక కారులో అలా ముందుకు పోతుంటే బ్యానెట్ పై డిఎస్పీ భార్య అక్కడ కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడం, ఇదంతా కూడా మనం స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్న విజువల్స్ లో కూడా చూడొచ్చు. సో మొత్తం మీద ఈ సమయంలో ఎవరైతే సదరు పోలీస్ వాహనంలో మరికొందరు మహిళలు కూడా కనిపిస్తున్నారు, అక్కడ వాళ్ళ డోర్స్ దగ్గర నిలబడి కూర్చున్నారు. వారంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కూడా ఆ పోలీస్
వెహికల్ పైన కూర్చొని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్ భార్య తన పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వ వాహనం ఉపయోగించడం ఇప్పుడు ప్రజెంట్ అయితే చర్చానీయాంశంగా మారింది. ఆ రూల్స్ కి ఏవైతే రూల్స్ ప్రకారంగా కూడా అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాడాలి, కానీ వ్యక్తిగత అంటే పర్సనల్ యూస్ కోసం కానీ లేదా పర్సనల్ సెలబ్రేషన్స్ కోసం ఎటువంటి వాహనాలు యూజ్ చేయడం అనేది కంప్లీట్లీ రూల్స్ కి విరుద్ధం. అయితే ముఖ్యంగా ఏదైతే బ్లూ బికాన్ వంటి అధికారిక గుర్తింపు ఉన్న చిహ్నాలు ఉన్న వాహనాలు వినియోగించడం అనేది దీన్ని ఒక క్రైమ్ గా కూడా కన్సిడర్ చేస్తారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటి వరకు సంబంధిత డిఎస్పీ ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం అనేది నిజంగా ఎందుకు తీసుకోలేదు అనే క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది ఆ పోస్ట్ కింద కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళ భర్త వెహికల్ ఆమె వాడింది, మీ వెహికల్ ఏమైనా వాడిందా, మీ డబ్బులు ఏమైనా వాడిందా అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే దానికి ఆన్సర్ గా కూడా చాలా మంది కౌంటర్ ఆన్సర్ కూడా ఇస్తున్నారు. అది ఆవిడ భర్త పర్సనల్ వెహికల్ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్ అది. అండ్ ఆల్సో అందులో ఉండే ఏదైతే ఫ్యూయల్ నింపుకుంటారో ఆ ఫ్యూయల్ కూడా ప్రభుత్వం ఇస్తున్న డబ్బు నుంచి వాళ్ళు ఫ్యూయల్ తీసుకుంటారు. అండ్ ఆ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు అయితే ఎవరైతే మనలాంటి సిటిజన్స్ ఉంటారో వాళ్ళు ట్యాక్స్ కట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ కట్టే రూపంలో కూడా వాళ్ళకు ఈ అలయన్స్ ఏవైతే ఉన్నాయో, కార్ కావచ్చు, బంగ్లా కావచ్చు, సర్వెంట్స్, ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బుల నుంచి వాళ్ళకు వస్తుంది. ప్రభుత్వానికి మనలాంటి సిటిజన్స్ ట్యాక్స్ కట్టే రూపం నుంచి కూడా వాళ్ళకు ఇవన్నీ అలౌట్ చేస్తారు. సో ఇవన్నీ తెలియకుండా చాలా మంది కూడా తన భర్త ఇచ్చిన వెహికల్ లో తాను తిరుగుతుంది, దానికి కూడా ఇంత రాదండం చేయాలంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తెలియకుండా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం కేటాయించిన వెహికల్స్ లో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన పనులు మాత్రమే చేయడానికి ఆ వెహికల్స్ ఉంటాయి తప్ప, అంతేకాని సొంత లాభాల కోసం ఎలా పడితే అలా వాడుకోవడానికి ఆ వెహికల్స్ ఉండవు అంటూ కూడా ఆ రూల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌతమి. రైట్, థ్యాంక్ యూ సైడ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా చాలా వైరల్గా మారింది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్ పైన ఇటువంటి చర్యలు చేయడం ఏంటి, అసలు దట్టు ఒక గౌరవప్రదంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని భార్య ఈ విధంగా చేస్తే నెక్స్ట్ జనాలు ఏం నేర్చుకుంటారు, ఏం చేస్తారు, వీళ్ళే ఈ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఇక జనాలు మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి వీళ్ళు ఇంకేం చెప్తారు అని చెప్పి కూడా నెటిజన్స్ పెద్ద ఎత్తున దుమారం రేపెడుతున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్గా మారుతూ ఉన్నాయి. సో ఏదైనా సరే మనం ఎంజాయ్మెంట్ చేయాలి అనుకుంటే అది ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి, ఎందుకంటే సొంత కారుల్లో చేసుకుంటే ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయరు. బట్ ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ పైన ఏదో భర్తకి అధికారం ఉంది కదా, సో నేను ఏం చేసినా నడుస్తుంది కదా అని చెప్పి కనుక చేసినట్లయితే ఈ విధమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ప్రెసెంట్ ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఇప్పటికీ ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి, అసలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఏంటి అన్న దానిపైన కూడా ఇవాళ చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.